ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తే స్థితి ఫలయ బ్రహ్మ హరియ రాత్రి గుణాత్మ సర్వకవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము. వీళ్ళకి ఎక్కడికి పోయినా, ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేయాలనుకున్నా కూడా చాలా వరకు చాలా విధానాలుగా చాలా కష్టపడుతూ ఉంటారు వీళ్ళు. మరి వీళ్ళు పడే కష్టానికి ఒక ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంటుంది. మరి ఆ ప్రతిఫలాన్ని గురించి కూడా వీళ్ళు ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు. మరి ఇలా జాతక జీవితంలో చూసుకుంటే కొన్ని ఊహించని సంఘటనలు, ఊహించని మార్పులు, ఊహించని ప్రమోషన్లు, ఊహించని స్థాన బలము ఇలా జాతకములో ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఒక స్త్రీ వల్ల దిశ తిరిగే యోగం అనేది కనబడుతుంది. అంటే ఒక అమ్మాయి నుంచి ఇలా జాతకమే చక్రం తిరిగే యోగం అనేది ఉంది. మరి ఆ స్త్రీ వల్ల ఇలా అనుకున్న స్థాయికి వెదగాల్సిన టైము తప్పకుండా ఉంది. మరి వీళ్ళు చేయాల్సిన పనులు తప్పకుండా పూర్తి చేస్తారు. మరి ఈ రాశి వాళ్ళకి మేనుగా అదృష్ట బలము, లక్ష్మీ బలము, యోగ బలము, నక్షత్ర స్థాన బలము చూసుకుంటే మేనుగా నవగ్రహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నవగ్రహాలు అనగా మనకు 9 నవగ్రహాలు, ఆ నవగ్రహాలకి ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఆ గ్రహ శక్తులకి మీరు చేయాల్సిన నవగ్రహ పూజా బలం అనేది మీరు తప్పకుండా చేయాలి. చేసినట్టుగా అయితే మీరు పొద్దున్న లేచి స్నానం చేసి, పొద్దున్న లేచిన తర్వాత 4:30 నుంచి మనకి బ్రహ్మముహూర్తము, ఆ టైంలో స్థలస్థానం చేసి మనకి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి అక్కడ మనసు పూర్తిగా దేవుడికి దండం పెట్టి నల్లటి నూములతో అన్ని విగ్రహాల మీద వేసుకుంటూ ఆయనకి మేనుగా నువ్వుల నూనెతో ఆయనకి అభిషేకం చేసుకుంటూ ఆయన మీద పోసి ఇలా రుద్దాలి. ఆయనకి అభిషేకం చేసుకుంటూ ఆ నవగ్రహాలకి 9 నవగ్రహాలకి మీరు చేసేసి మీరు తప్పకుండా నమస్కారం చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని దీపారాజన ఒకటి వెలిగించేసి అక్కడ ఒక నల్లటి గుడ్డలో నవధాన్యాలు, ఒక బెల్లం గడ్డ దాంట్లో పెట్టి మీరు పూజించినట్టుగైతే మీ మీద ఉండాల్సిన కష్ట దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతాయి. మనస్సు శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. మరి మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు మీరు తప్పకుండా ఈ నెలలో మీకు, ఈ డిసెంబర్ మాసంలో మీకు అతి వేగంగా రాబోతుంది. కొన్ని నూతన పనులు, గృహాలు కానీ, కొన్ని కార్లు కానీ, కొన్ని బైకులు కానీ, కొత్త మార్పులు కానీ, కొన్ని మీ జాతకంలో ప్రమోషన్ విధానాలు కానీ మీ జాతక విధానాల్లో కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి కాలేని పనులు ఈ నెలలో మీకు ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. తప్పకుండా ఈ నవగ్రహ పూజా బలం మీరు చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది. లక్ష్మి మీకు నిలబడుతుంది. చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధి అవుతాయి. మీరు ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీకు తప్పకుండా అభివృద్ధి వచ్చే మార్గం అనేది మీ జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి పూజలు చేస్తున్నారా, ఎన్నో దగ్గర వెళ్ళి మీరు జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారా, ఎక్కడెక్కడో పోయి మీరు నిరాశ చెంది ఉన్నారా, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ ఇంటి మీద ఏముంది, మీ ఒంటి మీద ఏముంది, మీ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది జాతక చక్ర కొండలు వేసి మేమంతా చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాము. కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ లక్ష్మీ యోగాన్ని బట్టి మీకు తప్పకుండా ఆ అమ్మవారు యోగ ఫలితాన్ని బట్టి నేను చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి ఎక్కడో అన్నిటికన్నా పెద్దవాళ్ళు అంటారు కదా, దూరపు కొండలు నలుపు అంటారు. కాబట్టి అది మనకు దగ్గరికి పోయిందాక తెలీదు. ఆ విధంగా ఎవరో ఏదేదో చెప్తుంటారు, ఏదేదో చేస్తుంటారు. కాబట్టి ఏ మాట చెప్పింది కూడా మీరు ఆలగించుకోకుండా మీ మనసుకు నచ్చింది చేయండి. మీ మనసుకు నచ్చిన ప్రకారంగా మీరు చేస్తేనే
మీకు మంచి శుభ ఫలితం కనబడుతుంది. మంచి మంచి యోగం కనబడుతుంది. మంచి అభివృద్ధిగా పొందే యోగం అనేది మీ జాతక విధానంలో అనేది కొంచెం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆ అమ్మవారు గోమాత, ఆ గోమాతని మీరు తప్పకుండా పూజించాలి. మరి ఆ గోమాతకి మీరు మనకు దగ్గరలో ఉండాల్సిన గోమాత గోశాల దగ్గరికి వెళ్ళి, ఆ గోశాల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ చేతుకుంట కొన్ని రొట్టెలు తయారు చేసుకొని పోయి అక్కడ ఆ గోమాత దగ్గరికి పోయి మీరు ఆ గోమాతకి మీరు పెట్టి ఆ పసుపు కుంకుమ రాసి ఒక 5 అరటి పండ్లు తీసుకొని ఆ గోమాతకు తినిపించాలి. ఆ గోమాతకు తినిపించిన వెడల మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. మనశ్శాంతి ఉంటుంది. లక్ష్మి నిలబడుతుంది. చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధి అవుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.